హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్ ఫ్రమ్ ఇండియా టు అబుదాబి. ఈరోజైతే అద్భుతమైన ఎడారి ప్రాంతంలో అద్భుతమైన అబుదాబి సిటీలో బాబ్స్ హిందూ మందిర్ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి మహాశివరాత్రి రోజున మేము ఇంకా 2 ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. అక్కడికి మహాశివరాత్రి రోజున వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. బాబ్స్ టెంపుల్కి వెళ్ళడానికి ముందుగా అయితే బాబ్స్ మందిర్ అనే యాప్లో అయితే మనం రిజిస్టర్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయినా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ యాప్లో మనం రిజిస్టర్ చేసుకొని దాన్ని అక్కడ స్కాన్ చేస్తేనే లోపలికి అయితే అలో చేస్తారు. ఇంకా డ్రెస్ కోడ్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ట్రెడిషనల్గానే వెళ్ళాలి అక్కడ. అండ్ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అదంతా స్క్రీన్ పైన ఎంట్రన్స్లో చూపిస్తారు. అక్కడ ఇక్కడ వాటర్ ఏదైతే ఉన్నాయో అది టెంపుల్ చుట్టూ అయితే ఉన్నాయి. గంగా యమున సరస్వతి నది వాటర్ అయితే ఇండియా నుండి తెప్పించి ఇక్కడ మనకి ప్రజెంట్ చేశారు. ఈ ఎడారి ప్రాంతంలో చాలా చాలా ఎండలు ఉంటాయి అని మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ వైట్ మార్బుల్ ఏదైతే కనిపిస్తుందో అది చల్లదనంకి గుర్తు అన్నమాట. వైట్ మార్బుల్ మొత్తం ఉంటుంది. టెంపుల్కి పైన స్టెప్స్ పైన కూడా వైట్ మార్బులే ఉంటుంది. ఎండలో మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ మార్బుల్ అనేది చల్లగా ఉంటుంది అని దాన్ని గుర్తిస్తారు. ఇంకా ఈ బాబ్స్ హిందూ మందిర్ టెంపుల్ని అయితే అద్భుతంగా కట్టారు. చాలా చాలా బాగా చెక్కారు. అన్ని పురాణాలు ఇందులో ఈ చెక్కిన బొమ్మలలో మనకి గుర్తుకొస్తాయి అన్నీ. ఇక్కడ 7 శిఖరాలు అయితే 7 గోపురాలు అయితే మనకి కట్టారు. అంటే యుఏఈ అంటే 7 ఎమిరేట్స్ కాబట్టి 7 గోపురాలలో దీన్ని అయితే గుర్తించారు. ఇక్కడ అద్భుతంగా చెక్కిన ప్రతి ఒక్క ఆర్ట్ని మనమైతే ఈ రూపంలో చూడొచ్చు. లోపల అయితే మొత్తం వైట్ మార్బుల్ స్టోన్తో అయితే కట్టారు. ఈ స్టోన్ పింక్ స్టోన్ని రాజస్థాన్ నుండి అయితే తెప్పించారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఢిల్లీలో అక్షర్ధామ్ ఎంత గొప్పగా మనకి కట్టారో ఇది కూడా వాళ్ళే నిర్మించారు. బాబ్స్ హిందూ మందిర్ స్వామినారాయణ సంస్థ వారు దీన్ని అయితే ఇనాగరేట్ చేశారు. ఇక్కడ యుఏఈ గవర్నమెంట్ వాళ్ళు 27 ఎకర్స్ ల్యాండ్ అయితే ఈ అద్భుతమైన బాబ్స్ హిందూ మందిర్ని కట్టడానికి అయితే ల్యాండ్ని వాళ్ళు మనకి డొనేట్ చేశారు. థ్యాంక్ యూ యుఏఈ గవర్నమెంట్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మహాశివరాత్రి రోజున చాలా చాలా పీపుల్ అయితే వచ్చారు దర్శనం చేసుకోవడానికి. లోపలికి ఫోన్స్ కెమెరా అలాంటివి ఏమి అలో ఉండవు కాబట్టి నేను లోపల ఏమీ చూపించలేకపోయాను. లోపల శివపార్వతులు ఉన్నారు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో. దాని తర్వాత పూరి జగన్నాథ స్వామి కూడా ఉన్నారు. దాని తర్వాత రాధాకృష్ణులను అయితే మనం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి కూడా అద్భుతంగా దర్శనమిచ్చుకోవచ్చు. ఆ తర్వాత అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత జై శ్రీరామ్ రామ లక్ష్మణ సీత హనుమంతుడు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా శివపార్వతుల దగ్గర కుమారస్వామిని అలాగే గణపయ్యని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలా లోపల అంతా అయిపోయాక బయటికైతే వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత ఇలా చూసారా అద్భుతంగా ఎంత బాగా చెక్కారో అవన్నీ. దాంట్లో మనకి శివపురాణం, శబరిమల పురాణం, రాధాకృష్ణుల పురాణం, రామాయణం ఇవన్నీ కూడా అద్భుతంగా మనం స్టోరీ టెల్లింగ్ లాగా అన్నీ చెక్కారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా దుబాయ్లో ఇక్కడ యూఏఈలో ఏమేం ఫేమస్ బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం, అలా వాళ్ళకి నేషనల్ యానిమల్ ఈగల్, క్యామెల్స్, హంసలు అలా చాలా బాగా చెక్కారు. మీరందరూ కూడా చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా నైట్ అయిపోయాక లైట్స్తోని చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ మొత్తం. మహాశివరాత్రి రోజు మేము వెళ్ళాం కాబట్టి శివయ్యని ఇక్కడ అద్భుతంగా డెకోర్ చేశారు. ఇంకా ఇక్కడ అందరూ కూర్చున్నారు. ఏంటి అని చూస్తున్నారా, గంగా హారతి అయితే ఎవ్రీడే 7:30 PM అయితే ఉంటుంది. హారతులు అయితే ఇస్తారు.
ఒక పక్కన గంగా హారతి ఇస్తున్నారు, ఇంకొక పక్కన శివయ్య అభిషేకం అయితే జరుగుతుంది. అభిషేకానికి ముందుగానే టికెట్ తీసుకోవాలి. 101 దీరమ్స్ అన్నమాట. తీసుకున్న వాళ్ళందరూ అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు. గంగా హారతి ఇవ్వడానికి స్వామినారాయణ సంస్థ వాళ్ళందరూ అభిషేకం దగ్గర బిజీ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.